పిఠాపురంలో నేను చేశాను, మీకు పని చేసి పెడతాను, నీకు నన్ను నమ్మండి, నేను చేసి పెడతాను మీరు అని అని అందరితో చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు పుణ్యమాని ఎక్కిన 6 నెలల్లోనే రోడ్డు చాలా స్పీడ్గా వేసుకొస్తున్నారండి. ఒక 20 రోజుల్లో గోతులన్నీ కూడా కప్పడిపోతాయండి. మాకు ఫ్రీ బీస్ లేకపోయినా మేము బతకగలమండి. ఫ్రీ బీస్ ఎవరో కోరుకుంటలేదండి. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 ఇస్తే చాలండి. మా నియోజకవర్గం సంబంధించి అయితే డెవలప్మెంట్ ఉందండి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ కింద దాన్ని ఇది చేయాలండి. యాక్సిడెంట్ రోడ్లు అయితే ఇప్పుడు బాగున్నాయి. రోడ్లు అయితే ఇప్పుడు బాగున్నాయి. రోడ్లు ఎంత ముందు రోడ్లు గుంతలు ఉండి కానీ ఇప్పుడు బాగున్నాయి రోడ్లు. అయితే మొన్నటి వరకు చాలా గతుకులుగా ఉండేవి. జర్నీ చేయాలంటే చాలా ప్రాబ్లంగా పెద్ద ఇష్యూ కింద ఉండేది. ఇప్పుడైతే రోడ్లు వేయడం వల్ల చాలా అందరికీ కూడా హ్యాపీ. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయన చేస్తున్న పనులు విధానాలు ఎలా ఉన్నాయండి? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయండి, కానీ ఇబ్బందులు ఏమీ లేవండి. ప్రస్తుతానికి బాగానే జరుగుతున్నాయి. రోడ్లు గడి బాగానే ఉంటున్నాయి. రోడ్లు ఎలా కప్పెడతాం గట్రా చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తున్నారండి. గతంలో రోడ్లు ఇప్పటికి రోడ్లకి ఏమైనా తేడా ఉన్నదంటారా? రోడ్లు కూడా అంటే ఫస్ట్ రకాల కొన్ని రోడ్లు వేయకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు, కానీ ఆ ఇబ్బందులు లేవండి ఇప్పుడు. గతంలో కిందటనే రోడ్డు కొన్ని పోయాయండి. పోయినా అటువంటి చాలా ఇబ్బందులు పడిపోయాను. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఉందంటారా? అదే మనకి తెలదు కదండి. మా తెలియని వయసులో మీరు అడిగారంటే మేము చెప్పలేమండి. ప్రస్తుతానికి అయితే పరిపాలన బాగానే ఉందండి. అది పురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యాక వచ్చిన మార్పులు ఏంటి బాబాయ్? పిఠాపురం అండి, మా పిఠాపురం జరగండి. మరి ఏదో వ్యాపారస్తులు మేము ఏదో పొత్తులు అమ్ముకుంటాం అని మీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాగ్దానం పిఠాపురం బాగా చేస్తాను అన్నారండి. మేము కూడా ముందు రెండు సార్లు గెలిచాడండి, గెలలేదండి. మాకు గెలిచిన మూలనే మా పిఠాపురం వచ్చి గెలిచాడండి. అలా మొన్న వచ్చండి మీరు గెలిచారు, మీరు నాకు మంచి పూర్తిగా గెలిచారు మీరు. నేను 2 సార్లు వేసాను, అక్కడెక్కడ వేసాను, నాకు గెలలేదు. ఈ పిఠాపురంలో నేను చేశాను, మీకు పని చేసి పెడతాను, నీకు నన్ను నమ్మండి, నేను చేసి పెడతాను మీరు అని అని అందరితో చెప్పాడు. చెప్తే మీరు చేయండి, తప్పులేండి. బిజ్జి కూడా చేస్తానండి. ఇక్కడ మా ఉప్పడ బిజ్జి ఒకటి ఉందండి, అది చేస్తాను. 100 పడకలు ఒకటి బిజ్జి ఇక్కడ 100 పడకలు అండి హాస్పిటల్లో కడుతున్నారండి. అది కూడా అతనే చెప్పాడండి. అయితే చూసాడండి అని చూసి అన్నీ చెప్పేసి పోయండి. వచ్చి పిఠాపురం ఏమున్నా నేను చేస్తాను, మీరు నన్ను నమ్మండి మీరు అన్నాడు. మీకు ఆ నమ్మకం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు? అదేంటండి, మాకు నమ్మకం లేకపోతే పెట్టండి. మా నమ్మకం నమ్మండి మేము వేసామండి, మా అందరూ కలిపి కట్టకట్ట వేసామండి. మాకు అతను అభిమానంగా 2 సార్లు గెలిచాడు. అతను ఓడిపోయాడు, మా ఊళ్ళో గెలిచాడు. అది చెప్పాడు. నేను అభిమానంగా నేను చేసి చూపిస్తాను, ఇక్కడ పిఠాపురాన్ని నేను బదలను, నేను నా అన్న చేస్తాను. నేను మీలాంటి నిరుపేదలకు ఏమన్నా న్యాయం జరిగిద్దంటారా? చేయాలండి, అతనే చేయాలండి. నిరుపేదం చేద్దామండి. మేము ఏదో పొత్తు అమ్ముకుంటున్నాం, మాకు పెన్షన్ గట్టే వస్తే చేయాలండి. చేస్తే ఏదో అతని పేరు చెప్పుకుంటాం. ఓకే. పిఠాపురం నగరంలో పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఎలా ఉంది, వచ్చాక ఎలా ఉంది? పిఠాపురం నగరంలో కాదు కదండి, మాకు పిఠాపురం నుంచి సామలకోట వెళ్ళేది 2019 నుంచి 2014 నుంచి 2019 దాకా జగన్ గారు అయ్యాంలో 5 సంవత్సరాల్లో కూడా గుప్పుడు మట్టేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు పుణ్యమాని ఎక్కిన 6 నెలల్లోనే రోడ్డు చాలా స్పీడ్గా వేసుకొస్తున్నారండి. ఒక 20 రోజుల్లో గోతులన్నీ కూడా కప్పడిపోతాయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న అన్నారు, మేము పల్లి పండుగ ఎక్కడ పడితే అక్కడ 95% కానీ 100% ఇంకో 1 రోజుల్లో అన్ని పనులు అయిపోతాయండి. మరి గతంలో జగన్ గారు మీ ఆటో వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు ఇచ్చేవారు కదా, ఇప్పుడు అలాంటివి ఏం లేవు కదా. దానివల్ల మీకు లబ్ధి చేకూరుతుందా? లబ్ధి కోల్పోయారు కదా. లబ్ధి ఏం కోల్పోలేదండి. మాకు ఫ్రీ బీస్ లేకపోయినా మేము బతకగలమండి. ఆటో కూడా కావాల్సిన ఇంధనం మీద అయినా గవర్నమెంట్ దయచేసి సబ్సిడీ తగ్గితే మాకు చాలండి. దానికంటే ఇంకెక్కువ ఏం అక్కర్లేదండి. ఫ్రీ బీస్ ఎవరో కోరుకుంటలేదండి. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 ఇస్తే చాలండి. మరి అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్ పెడతానన్నారు కదా, ఆ ఫ్రీ బస్ పెడితే మీ ఆటో వాళ్ళు పట్టుకొట్టినట్లేగా. మరి వాళ్ళు కూడా ఏదో ఒక ఆల్టర్నేటివ్ పెట్టే ఫ్రీ బస్ పెడతారని మేము అనుకుంటున్నామండి. ఆటో వాళ్ళు అందరూ కూడా ఇది అయితే మా ఆటో సోదరులందరికీ మేజర్ సమస్య అండి. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అన్నది వాళ్ళ చేతిలో పని అండి.
రాజకీయాల్లో మార్పు చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉన్నదంటారు? అద్భుతంగా ఉందండి. అద్భుతం అంటే ఏం చేస్తున్నారని? మా నియోజకవర్గం సంబంధించి అయితే డెవలప్మెంట్ ఉందండి. ఏం డెవలప్ చేశారంటారు? దూళసంతకి దానికి శాంక్షన్ చేయరండి గ్రాండ్. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ కింద దాన్ని ఇది చేయరండి. అలాగే ప్రతి దాంట్లో కూడా ఆయన ఇచ్చిన హామీలకి తగ్గట్టుగా ఆయన మాకు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. డెవలప్మెంట్ సాధ్యపడద్దు అంటారా? సాధ్యపడుద్దండి. అంటే కూటమి ప్రభుత్వంలో గ్రూపులు ఉన్నాయి. ఈ మధ్యన ఆయన్ని లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని అణగదొక్కాలనే ఒక వేవ్ నడుస్తుంది కదా, దాన్ని బట్టి మీరేమంటారు? అవన్నీ బయట ఇదంతేండి, అయ్యే సాధ్యపడవండి. మామూలు అవన్నీ రాజకీయంలో అలాంటివి వస్తుంటాయండి. అవి మనం ఏమి ఇది చేసుకోగలద్దండి, దృష్టిలో పెట్టుకోవాలి. పిఠాపురం నియోజకవర్గంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ గారు, అలాగే జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు, ఆయన మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందన్న, పర్లేదు, బాగానే ఉంది. ఏం చేస్తున్నారు? బాగానే అంటే ఏం చేస్తారనే మీకు ఆ నమ్మకం కలుగుతుంది? నమ్మకం అంటే ఆయన చేసే నమ్మకం ఉంది కాబట్టి బాగుందని చెప్తున్నా. పర్లేదు. నియోజకవర్గంలో ఏమన్నా మార్పు ఉందంటారా? పిఠాపురం నియోజకవర్గంలో మార్పు ఉంటుందన్న, ఎందుకు ఉంటుందన్న, ఆయన వచ్చాక అదే మార్పు. అదే ఏం చేశారు? మీకు రోడ్లు కానీ ఈ 8 నెలల కాలం అయింది, ఈ 8 నెలల కాలంలో ఆయన చూపించిన మార్కు పరిపాలన ఏంటంటారు? మ్యాక్సిమం రోడ్లు అయితే ఇప్పుడు బాగున్నాయి. రోడ్లు అయితే ఇప్పుడే రోడ్లు ఇప్పుడు బాగున్నాయి. రోడ్లు ఎంత ముందు రోడ్లు గుంతలు ఉండి కానీ ఇప్పుడు బాగున్నాయి రోడ్లు. అంటే గతంలో ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం అనేటప్పటికి మీకు అందరికీ కూడా డ్రైవర్లకి జీవన భృతి కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో మరి అటువంటి లబ్ధి ఏమీ లేదు కదా, డ్రైవర్లు ఉపాధి కోల్పోయినట్టేనా? ముందు ప్రభుత్వం లేదన్నా అప్పుడే ఇబ్బందిగా ఉండేది డ్రైవర్లు. ఇప్పుడు అన్న వేసిన అన్నీ కూర వేస్తారు కన్నా, అలాగే కూడా అన్నీ కూడా సీసాలన్నీ చేస్తారు, తర్వాత చేస్తారు. ఎంతకండి ఎండ అవ్వదు కదన్నా పరిపాలన, అలా కొంచెం అలా ఎక్కి తప్ప డౌన్ అవ్వదు కదా. ఎప్పుడని బాగుంటుందని పరిపాలన, పర్లేదు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా అయ్యాక, ఎమ్మెల్యేగా అయ్యాక వచ్చిన మార్పుల్లో ఈ రోడ్డు ఒకటి అని చెప్పుకోవాలి. ఈ రోడ్లు పోయటం పట్ల ఒక యువకుడు ఉన్నాడు, ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం. నిజంగా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకట్లో ఎప్పుడూ కూడా కనివిని రీతిలో చాలా వేగంగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఇదే విధంగా రోడ్లని మరమ్మతులన్నీ కూడా త్వరగా పూర్తి చేసి చాలామందికి సౌకర్యంగా హ్యాపీగా ఉండేలా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు రాకముందు వచ్చాక ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న మార్పులు ఏంటంటారు? ఆయన వల్ల అభివృద్ధి సాధ్యపడుతుందా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నా వ్యక్తిగతంగా అయితే ఖచ్చితంగా మా పిఠాపురం అనేది ఎంతో పుణ్యం చేసుకుందన్నట్టుగా చెప్పచ్చండి. గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతాం అనేది చాలా ఆనందంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి, ముఖ్యమంత్రిగా ఈయన్ని చేయాలనే ఒక ప్రతిపాదన చాలామందిలో ఉన్నది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? అంటే దాని అంతవరకు చెప్పలేమండి. అంటే కూటమి ప్రభుత్వంలో టీడీపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి, జనసేనకి 21 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ విషయం చెప్పలేమండి. అది కానీ ఆయన అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఉన్నటువంటి నాయకుడే మా పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. గతంలో చూస్తే అంతా కూడా గతుకుల రోడ్లలో ఉండేవి. ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో మార్పు వచ్చిందన్న సంకేతానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే రోడ్లు ప్రారంభించారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. ఈ రోడ్లు ప్రారంభించడం పట్ల మన మహిళ గారు ఉన్నారు, ఆవిడ ఏం చెప్తారో చూద్దాం. ప్రజెంట్ అయితే మొన్నటి వరకు చాలా గతుకులుగా ఉండేవి. జర్నీ చేయాలంటే చాలా ప్రాబ్లంగా పెద్ద ఇష్యూ కింద ఉండేది. అర్జెంటుగా వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోయేవాడిని. ఇప్పుడైతే రోడ్లు వేయడం వల్ల చాలా అందరికీ కూడా హ్యాపీ, తొందరగా ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళగలం. ఇదంతా హ్యాపీగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో మహిళలకి జగన్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలు వచ్చాయి, ఇప్పుడు పథకాలు రావని అంటున్నారు, దాని పట్ల మీ స్పందన అంటే? వచ్చాయి రావంటే ఏమో ముందుకి ఇంకా నిర్ణయం తీసుకొచ్చేమో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఒకవేళ ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయో కూడా జరిగే వరకు కూడా ఎవరు ఊహించకూడదు. జరిగితే జరగవచ్చు అని అనుకుంటున్నాం. ప్రజలకు మంచి చేయలేనే కదా మన పార్టీలోకి వచ్చారు పెద్దలు, వాళ్ళ నిర్ణయాలు బాగుంటాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.